హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. చాలా రోజులవుతుంది వీడియోస్ అనేది అప్లోడ్ చేయక. మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తా అని చెప్పేసి. కానీ 2 బలమైన కారణాల వల్ల అయితే నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో చేసేటప్పుడు ప్రణామం వీడియో చేసేటప్పుడు అంతకుముందు నేను మాల్లో ఉండడం జరిగింది. కొన్ని చిన్న చిన్న పూజల వల్ల కొన్ని బయటికి వెళ్ళడం జరిగింది. దానివల్ల వీడియోస్ అని రెగ్యులర్గా నాకు టైం కుదరక చేయలేదు. అలానే నేను 12వ తారీఖు అంటే డిసెంబర్ 12వ తారీఖు శబరిమల వెళ్ళడం జరిగింది ఇరుముడికి. దాని తర్వాత నేను రిటర్న్ 16వ తారీఖు 15వ తారీఖు రిటర్న్ రావడం జరిగింది. దాని తర్వాత ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయడం, కొంచెం ఆ జర్నీలో కొంచెం ఇబ్బంది పడడం వల్ల కొంచెం రెస్ట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మా నాన్నగారికి హెల్త్ బాగాలేకపోతే అలా హాస్పిటల్లోకి తిప్పడం జరిగింది. దాని తర్వాత మా నాన్నగారు చనిపోవడం జరిగింది. దానికి ఎందుకంటే 26వ తారీఖు నాన్నగారిని హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. 27వ తారీఖు నాన్నగారు కొంచెం హెల్త్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల కొంచెం నాన్నగారు చనిపోవడం జరిగింది. దాని కారణాల వల్ల ఈ 2-3 మంత్స్ బయటికి ఎటు రాలేదు. ఆ చిన్న డిప్రెషన్లో కొంచెం ఇదంతా కూడా మైండ్లో ఉండడం వల్ల నేను వీడియోస్ కంటిన్యూస్గా నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ బయటికి రాలేక నేను అటు ఇటు వాళ్ళ అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి నిద్ర చేయడానికి, అవి ఇవి వెళ్ళాలని చెప్పేసి దానివల్ల నేను వెళ్ళడం జరిగింది. దాని కారణాల వల్లే నేనైతే వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయలేకపోయానండి. మీ అందరికీ సారీ చెప్తున్నాను, నన్ను క్షమించగలరు. ఇక నుంచి అయితే వీడియోస్ అనేది కంటిన్యూస్గా వస్తాయి. ఇప్పుడు ఈరోజు వీడియో ఈరోజు మీకు చూపించబోయే వెంచర్ వచ్చేసి శ్లోక వెంచర్ అండి. కూసుమంచి దగ్గర ఉంటుంది. నా దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకొని ఉంటుంది. టోటల్గా ఇది ఎన్ని ఎకరాల్లో వేశారు, గజం అనేది ఎంత ప్రైజ్లో పెట్టారు, అసలుకి ఎన్ని గజాల్లో మనకి ఫ్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, డెవలప్మెంట్స్ అనేది ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంపల్సరీగా మీకు అయితే ఒక అవగాహన కలుగుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ని షేర్ చేసి నాకు పరోక్షంగా కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీనిధి వాళ్ళది కూడా వెంచర్ అనేది ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు దాంట్లో అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది ఆ వెంచర్ కూడా ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ వీడియో ఉంటుందండి. దాని తర్వాత ఇదే దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇంకా 2 వెంచర్స్ ఉన్నాయి. ఆ 2 వెంచర్స్ని కూడా మీకు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండమాకండి. కంపల్సరీగా మీకు సబ్స్క్రైబ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుంది. కాబట్టి కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గర అయితే రావడం జరిగిందండి. దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకునే ఉంటుందండి వెంచర్ కూడా. ఇప్పుడు వర్క్ అయితే కూడా చాలా అంటే చాలా స్పీడ్గా నడుస్తుంది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ వర్క్ అనమాట. ఆర్చ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్గా వచ్చేసి ఇండో ఖతార్ బోర్డు కూడా కనపడుతూనే ఉంటుంది మీకు. హైవేకి ఆనుకునే ఉంటుంది. మనం ఒకసారి లోపలికి వెళ్దామండి. టోటల్గా అసలు ఇది ఎన్ని ఎకరాలు ఉంది, టోటల్గా అసలు డెవలప్మెంట్స్ లోపల రోడ్ వర్క్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది ఏందనేది కూడా మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనమైతే లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం వెంచర్ లోపలికైతే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇందాక మనం ఎంట్రన్స్ ఆర్చ్ ముందైతే ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా మిడిల్లో ఉన్నామండి. ఈ వెంచర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ మీరు తెలుసుకునే ముందు ఒకసారి ఓవరాల్గా ఒకసారి వెంచర్ వ్యూ అయితే చూడండి. మీకు టోటల్ డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ ఎంతవరకు అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చుట్టూ అయితే వాల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రీకాస్ట్ వాల్ కాదండి, స్టాండర్డ్గా బ్రిక్స్తోనే కట్టడం జరిగింది. దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకునే అండి. అంటే కమర్షియల్ బిట్స్ అయితే మనకి ఒక 4-3 ఫ్లాట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్డు ఉంది చూసారా, ఈ ఆర్చ్ వర్క్ అనేది ఎలా ఉంటుంది, మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు డిస్ప్లే మీద మీకు నేను వేయడం జరుగుతుంది. మీకు ఎలా ఉంటుంది అనేది, ఈ ఆర్చ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ వాళ్ళు క్లియర్గా వేయడం జరిగింది అనమాట. వీళ్ళు ఎంట్రన్స్ ఏదో ఒకటి ఆర్చ్ కానీ ఏనుగులతో బొమ్మలు కానీ ఇలాంటి ఆర్చ్ వర్క్ అనేది చాలా అఫీషియల్గా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. ప్రతి ఒక్క వెంచర్కి ఇది ఒక
అడ్వాంటేజ్ అనమాట వీళ్ళకి. చాలా అంటే కొత్తగా క్రియేటివిటీగా ఆలోచించి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎంట్రన్స్ ఆర్చ్ కానీ ఇంకా అన్నీ కూడా లోపల వర్క్ కానీ. ఓకే, టోటల్గా ఈ వెంచర్ వచ్చేసి 13 ఎకరాల్లో ఉంటుందండి. డిటీసీపీ మరియు రేరాతో ఉన్నటువంటి వెంచర్ అనమాట. టోటల్గా రేరా డిటీసీపీ అన్ని పర్మిషన్స్ వచ్చినాయండి. టీఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది దీనికి. టోటల్గా అయితే దీంట్లో అయితే డెవలప్మెంట్స్ ప్రజెంట్గా వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. రోడ్స్ అనేది ఫామ్ అయితే చేశారండి. ఇంకా బీటీ రోడ్స్ అనేది కంప్లీట్ చేయలేదు. ప్రజెంట్గా అండర్ డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఫ్లాట్కి నల్ల కలెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. భగీరథ వాటర్ కలెక్షన్ అయితే మాత్రం టోటల్గా చుట్టూ వాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది. టోటల్గా అండర్ డ్రైనేజ్ స్టోనింగ్ కూడా దీంట్లో అయితే వేయడం జరిగిందండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఎల్లోగా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ స్టోనింగ్ కూడా వేయడం జరిగింది. ప్రతి ఫ్లాట్కి కూడా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రజెంట్గా రోడ్స్, పవర్ లైన్ అనమాట, ఈ రెండు కంప్లీట్ అయిపోయి ఎంట్రన్స్ అనేది కంప్లీట్ అయిపోతే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ వెంచరు. ఇది మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయినా కూడా నేను వీడియో ఫైనల్గా కూడా నేను చేస్తాను. ప్రజెంట్గా దీంట్లో ప్రైస్ వచ్చేసి పడమర ఫేసింగ్ అయితే 9,500 పెట్టారండి. తూర్పు ఫేస్ అయితే 9,800 పెట్టారు. మీకు కార్నర్ కావాలంటే మాత్రం 9,900 పెట్టారు. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఫ్లాట్కి సపరేట్గా తూర్పు ఫేస్కి సపరేట్గా వేరే కాస్ట్ ఉంటుందన్నమాట. ఒక 200-300 ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి ప్రజెంట్గా తూర్పు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే మాత్రం 9,500 అయితే దీంట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా అంటే మనకి రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ దీంట్లో తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ సైడ్ విజిటింగ్ కానీ అన్నీ కూడా నేను మీకు దగ్గరుండి చూపించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి టోటల్గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉంటే మాత్రం కంపల్సరీగా కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోగలరు. మీకు శ్లోక వెంచర్లో టోటల్గా డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, గజం అనేది ఎంతవరకు ఏ ప్రైజ్లో ఉందనేది మీకైతే నేనైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి దీంట్లో 9,500 అండి. డిటీసీపీ అప్లోడ్తో ఉన్నటువంటి వెంచర్ రేరా, మరి డిటీసీ మరియు రేరాతో ఉన్నటువంటి వెంచర్ ప్రజెంట్ 9,500, 9,800, 9,900, 9,500, 9,800, 9,900 అందుకే స్టార్టింగ్ రేంజ్లో ఉంది. కాబట్టి టోటల్గా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనకి 10,500 ఇవన్నీ కూడా ఇట్లానే అప్రిషియేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తర్వాత రీసేల్ చేసుకున్నా కానీ మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, శ్లోకాలో గజం ఎంత ఉందనేది మీకైతే ఒక ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 13 ఎకరాల్లో వేసినటువంటి శ్లోక వెంచర్ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి వెంచర్ టోటల్గా ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, గజం అనేది ఎంత ప్రైస్ పెట్టారనేది మీకైతే పూర్తి అయితే ఒక అవగాహన కలిగిందని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చేసి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి మన శ్రీనిధి వాళ్ళు వేసినటువంటి వెంచర్ అండి, జేబేరీ వెంచర్. టోటల్గా అది ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఫేజ్ 1లో ఎంత ప్రైస్ పెట్టారు, ఫేజ్ 2లో ఎంత ప్రైస్ పెట్టారు, ఫేజ్ 2 అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది టోటల్గా ఫుల్ క్లారిటీతో ఉంటుందండి నా నెక్స్ట్ వీడియో. మీకు ఆ వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కంపల్సరీగా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయగలరని కోరుకున్నాను. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.